ఇప్పటివరకు కేవలం చిన్న చిన్న వాళ్ళపైన కేసు నమోదడం చూసాం. కానీ ఇప్పుడు తాజాగా ఏకంగా స్టార్ హీరోలే దీంట్లో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ లో ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తోంది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేశారు. ఈ నేపథ్యంలో సుమారుగా 30 మందికి పైగా సినీ సెలబ్రిటీల పైన కేసు నమోదైంది. మియాపూర్ పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదైందని తెలుస్తోంది. స్టార్ హీరో రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, మంచు లక్ష్మి, అనన్య నాగల్లా, ప్రణీత, శ్రీముఖి, సిరి హనుమంతు, నయని పవని ఇలా 30 మందికి పైగా సినీ సెలబ్రిటీల పైన పోలీసులు కేసు నమోదు చేశారు. దానికి సంబంధించిన దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. నిధి అగర్వాల్, ప్రకాష్ రాజ్. సో నేను లిస్ట్ చెప్పే ప్రయత్నం చేస్తాను. సుమారుగా నా దగ్గర ఉన్నటువంటి ఈ ఎఫ్ఐఆర్ కాపీలో 25 మంది పేర్లు ఉన్నాయి. దాంట్లో రానా దగ్గుపాటి, ఆయన రమ్మీ యాప్ని ప్రమోట్ చేస్తూ, నేను యాప్ల పేరు చెప్పదలుచుకోలేదు ఇక్కడ, ఎందుకంటే అవి కొంత ఇబ్బందికరం. అట్ ది సేమ్ టైం మీరు కూడా దానికి ఇన్ఫ్లుయెన్స్ అవకాశం ఉంది కాబట్టి రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్ వీరంతా కూడా సినీ సెలబ్రిటీలు. ఆ తర్వాత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, చిన్న చిన్న సినిమాలు నటించిన వ్యక్తులు కూడా అనన్య నాగల్లా, సిరి హనుమంతు, శ్రీముఖి, యాంకర్ శ్రీముఖి, వర్షిణి సౌందరరాజన్, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నయని పవని, నేహా పతాన్, పండు, ఆ తర్వాత పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్ష సాయి, బయ్యా సన్ని యాదవ్, శ్యామల, టేస్టీ తేజ, రీతు చౌదరి, బండారు, శేషయాని, సుప్రీత, బహుశా సురేఖవాణి కూతురు సుప్రియ ఉంటారు, సుప్రీత ఉంటారు. సో మొత్తం 25 మంది పైన కేసు నమోదైంది. మియాపూర్ పోలీస్ స్టేషన్లో ప్రజెంట్ కేసు నమోదైంది. స్టార్ యాంకర్స్ పైన, స్టార్ సెలబ్రిటీల పైన, ఏకంగా హీరోల పైన కూడా కేసు నమోదైన చూస్తున్నాం. సో బెట్టింగ్ యాప్ ప్రమోషన్, బెట్టింగ్ యాప్స్ ని నిర్మూలించడంలో తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఎంత మేర యాక్టివ్గా ఉన్నారని చాలా క్లియర్ అర్థమవుతోంది. 25 మందికి పైగా కేసు నమోదైన నేపథ్యంలో చాలా ఉత్కంఠ రేపుతోంది.